హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేను చేసే ఈ చేపల పులుసు ఎలాంటి మసాలాలు లేకుండా కేవలం ఉప్పు, కారం, పసుపు, నూనె, చింతపండు, మెంతులతోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా 1.5 కేజీ చేపల కోసం చింతపండు 150 గ్రామ్స్ తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకుందాము. కడిగి తీసుకున్న చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు మందపాటి వెడల్పాటి గిన్నె తీసుకొని చేపలను శుభ్రంగా ఉప్పు వేసి కడిగి తీసుకుందాము. 1.5 కేజీ చేపలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసి ఇలా చేతితో నలిపి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి వేసుకుందాము. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1.5 చెంచా పసుపు, 6 చెంచాల కారం ఎక్కువే పడుతుంది చేపల పులుసులో. అలాగే 2.5 చెంచాల ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసాక 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నీసు వాసన రాకుండా ఉండేదానికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఉప్పు, కారం, ఆయిల్ మొత్తం చేపలకి పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు అలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చింతపండుని తీసుకొని బాగా పిసికి ఆ రసం ఇందులో పోసుకుందాము. చింతపండు తొక్కు అనేది అందులో పడకుండా జాగ్రత్తగా చెయ్యి అడ్డం పెట్టి అలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చేతితోటి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చింతపండు పులుసులో ఆ ఉప్పు, కారం మొత్తం మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఆ చింతపండులోనే కొన్ని వాటర్ పోసి ఆ రసం కూడా పోసుకుందాము. చూడండి, పులుసు అనేది ఇలా ఉండాలి, మరి పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుందాము. మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. 10-15 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, 10-15 మినిట్స్ తర్వాత చేపల పులుసు ఉడికి దగ్గరైంది కదా. ఇప్పుడు ఒకసారి క్లాత్తో పట్టుకొని గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మెంతులు తీసుకొని దూరగా ఫ్రై చేసి పొడి చేసుకొని 1 చెంచా వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేతితోటి అలాగా కదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికిద్దాము. 2-3 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పులుసు బాగా ఉడికింది కదా. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఇంకో 2 మినిట్స్ పాటు అలా సిమ్లో వదిలేద్దాం. చూడండి, చేపల పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలి రెడీ అయిపోయింది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.